సో డిఎస్ ఇరాయ్ మూవీ ఇప్పుడే చూసాను. నాకు సినిమా ఎలా అనిపించింది అంటే, సినిమా హీరోలా లేకపోయినా ఓకే, సీరియల్ హీరోయిన్లా ఉన్నావు. ఈ సినిమా డైరెక్టెడ్ బై భూతకాలం బ్రహ్మయుగం డైరెక్టర్ రాహుల్ సదాశివన్. సినిమా స్టోరీ చాలా సింపుల్. ఒక చావు అవుతుంది, ఆ చావు నుంచి దయ్యం వస్తుంది, ఒకని పట్టుకొని హాంట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. ఫస్ట్ హాఫ్ కుమ్మ అవతల వేసాడు, చాలా 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 బాగుంది. అంటే మనకి రీజన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఎవరెవరు ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా ఫస్ట్ 20 minutes చూపించేస్తాడు. ఇంత ఫాస్ట్ వెళ్ళిపోయావేంట్రా? సౌండ్ డిజైన్ అయితే మాత్రం అద్భుతంగా ఉందన్నమాట. ఒక హెయిర్ క్లిప్ ఉంటది, ఆ హెయిర్ క్లిప్ ని యూజ్ చేసుకుని సౌండ్ వాడుతూ ఉంటాడు. మంచి థియేటర్ లో సరౌండ్ సౌండ్ చూస్తే మాత్రం గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అండ్ ఇంటర్వెల్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అరే ఇంతసేపు ఇది జరిగింది అనుకున్నాం, ఇది జరిగింది అనుకో, ట్విస్ట్ అయితే గ్యారంటీగా ఉంది. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ లోపలేం లేదు, డొల్లా. అండ్ ఆల్సో ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో రీజన్ తెలిసిందో, ఇంకా మీరు ప్లాన్ 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 అంటే డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా. గీదా అంత జరిగింది దీనికోసం ఆ సోదరా అని ఫీలింగ్ వచ్చింది అన్న. క్లైమాక్స్ ఒక 20 minutes ఉంటది. ఎన్ని 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 దారుణాలు సార్. ఏంట్రా ఇది, అసలు ఏంట్రా ఇది అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మీరు చూసారా డిఎస్ఆర్? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్ లో చెప్పండి.